నమస్తే. ఈ నెల 30 తారీఖున రైతుల ఖాతాల్లో అంటే రైతు బంధు డబ్బులు పడబోతున్నాయి. ఖమ్మం డిస్టికు మదిర నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ పెట్టి ఆ నియోజకవర్గం ఎవరు తెలుసా? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కది. మదిర నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ పెట్టి ఆడ ఒత్తుతాడంట. ఒత్తినెంబడే రైతుల అకౌంట్లో టక్కీ టక్కీ అని పైసలు పడతాయంట. రైతులు నమ్ముతున్నారా? ఎగిరి గంతేస్తారా? వేయాలి మరి. ఎగిరి గంతేసే వార్త కాదు ఇది. గదవకు చేతి పెట్టుకొని కూర్చొని చూడాలి ఇట్లా ఎప్పుడు వస్తాయని. ఎస్, నేను చెప్పేది నిజమే. ఒకే విడతలు పడతలేవు పైసలు, 3-4 విడతల్లో పడుతున్నాయి. రేవంత్ రెడ్డి పనితనమే అట్లుంటుంది. అందుకని నేను నిన్ననే చెప్పిన ఒక వీడియోలో, రేవంత్ నమ్ముకుంటే ఎట్లుంటుంది అంటే బురదల వాతిన గుంజను నమ్ముకున్నట్లే ఉంటుంది. ఆ గుంజ ఎప్పుడు కూసి పడుతుందో తెలియదు. రేవంత్ రెడ్డిది కూడా అట్లే ఉంది. 30 తారీఖు చెప్తా ఉన్నాడు. ఏది? ఈ నెల 30. సరే, ఓ 10 ఎన్ని విడతలని ఇవ్వని, సరే 2 విడతల 3 విడతల ఓ 10-12 రోజుల లోపు ఇస్తేనేమో ఏం కాదు. కానీ కాదు, 2 నెలలు పట్టేటట్లుంది. 2 నెలలు పట్టేటట్లుంది. అందుకే నేను చెప్పింది, మీరు రైతులంతా గదోకి చేతి పెట్టుకొని ఇట్లా చూడాలి. ఎప్పుడు వస్తాయి, వస్తావా చిలక రామ చిలక అనేది ఉంటుంది చూడది, అది వాడాలి. ఎంత దరిద్రం అండి, నాకు అర్థం కాదు. ఈ విడతలేంది మిడతల దండలాక అంటున్నా. ఓ 10 రోజుల లోపు లేదా ఓ 12 రోజుల లోపు ఇస్తే ఆ ఫర్టిలైజర్లు ఉంటారు ఊళ్ళల్లో, ఇథనాల్ అమ్మేటోళ్ళు, ఎరువులు అమ్మేటోళ్ళు, బ్లాక్లు అమ్ముతారు కదా ఎరువులు కూడా. వాళ్ళు ఇథనాలు మందులు, పిచికారి మందులు, ఆ మందులు అమ్ముతారు కదా. వాళ్ళ దగ్గరకు పోయి ఈ పెట్టుబడి సాయం డబ్బులు ఉంటాయి కదా, రైతు బంధు పైసలు ఇచ్చి తెచ్చుకుంటారు. ఇథనాలు మందో అదో ఇదో. మీరు విడతల వారీగా ఇస్తే 2 నెలల టైం పడితే ఎట్లా తెచ్చుకోవాలి? మళ్ళీ ఖాతా పెట్టాలి. ఫర్టిలైజర్ దగ్గర పోయి ఖాతా పెట్టాలి. ఆయన 3 రూపాయల మిత్తి వేస్తాడు. ఇప్పుడు ఎందుకు ఎక్కరేస్తుంది నాకు అర్థం కాదు. ఒకటి చెప్పండి, మీరు వేయలేదు అనకుండా వేస్తున్నారా, లేకపోతే నిజంగా రైతులకు ఉపయోగపడాలి, అదునుకు రావాలి, పదునుకు రావాలని వేస్తున్నారా? నాకు అర్థమైతే లేదు. ఏంటికి వేస్తున్నారు మీరు? అదునికే రావాలి, పదునికే రావాలంటే ఓ 10-15 రోజుల లోపే వేయాలి. 15 రోజులు కూడా ఎక్కువనే, 10 రోజుల లోపే వేయాలి. కానీ 2 నెలల టైం పడుతుంది. మరి ఏంటికి ఇచ్చినట్లు ఇది? ఊకే పని చేయండి. నిన్న కూడా వీడియోలో చెప్పిన, మీకు చేత అయితే లేదు, 10 ఎకరాల లోపు పెట్టారు, ఏం కాదు. అందరు చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. అందరు వాళ్ళే ఉన్నారు. ఎక్కువ శాతం 90 లేదా 80% వాళ్ళే ఉన్నారు తెలంగాణలో. ఎందుకు బాధ ఏముంది అంటున్నా. ఎందుకు ఇయ్యలేదు అనకుండా ఏదో ఇచ్చినట్టు 3 విడతలంట. ఫస్ట్ ఎవరికి తెలుసా? ఇది చదివినాక మళ్ళీ నేను మాట్లాడతా, స్పీడ్గా చదివేస్తా. ఇది చూడండి, మీరు శ్రద్ధగా వినండి. రైట్. రైతు భరోసా జారీలో ప్రభుత్వ కీలక నిర్ణయం. తొలుత వారి అకౌంట్లోకే డబ్బులు. వర్షాకాలం ఇది ఎంత ఒకటే అనుకుంటా, ఈ నుంచి చదువు, ఇది పెట్టి. వర్షాకాలం సీజన్ స్టార్ట్ కావడంతో రాష్ట్రంలో రైతులు పంటల సాగు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా రైతు భరోసా కింద రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయ నిధులను విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. తాజాగా జరిగిన సమావేశంలో జూన్ 30వ తేదీన తొలి విడత రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. మదిరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అంటే ఈయన ఏం చేస్తాడంటే ప్రతిసారి సభ పెడతాడు. ఈయన ప్రతిసారి సభ పెట్టి ఏది నిధులు రైతు బంధు పైసలు ఇవ్వాలంటే ప్రతిసారి సభ పెడతాడు. ఎందుకంటే ఫెయిల్ అయింది కదా, అందుకే ప్రచారం చేసుకుని. ఏం లేదు, ఆయననేమో రైతు బంధు అన్నాడు, ఈయననేమో రైతు భరోసా అంటున్నాడు. గంతే. అంటే పాత కూరలకు కొత్త సున్నం వేస్తున్నాడు. గంతే, ఏం లేదు. ఇది కూడా చదివేద్దాం ఇక. అయితే నిధుల పంపిణీలో ఎలాంటి ఆటంకం లేకుండా నేరుగా అర్హులైన రైతులందరి ఖాతాల్లో నిధులు జమ అయ్యేందుకు అధికారులు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారట. పెట్టుబడి సాయం మొత్తాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. విడతలు అంటే మిడతలన్నీ అర్థం చేసుకోవాలి మనం. ఇక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రక్రియను మొత్తం 3 దశలుగా విభజించి నిధులు విడుదల చేయనున్నారు. ఇది ప్రభుత్వంపై కూడా ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని అధికారులు చెప్తున్నారు. మీకు చేత అయితే లేదు పాలన. అయితే తొలి దశలో భాగంగా సన్న చిన్నకారు రైతులకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనుంది. అంటే కేవలం ఎకరం లేదా ఎకరం లోపల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ముందుగా నిధులు జమ చేయనుంది. ఇక 2వ విడతలో భాగంగా 2 ఎకరాల సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నిధుల జమ చేయనుంది. ఇక చివరిగా అయిపోయింది. ఇక అదేంది చెప్తాను. ఇక చివరిగా మూడో విడతలో 2 నుంచి 5 ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెళ్లినాడే
ఇడుపుల కాగితం రాసుకున్నట్లుంది. తా- తా- తాళి కట్టిండు, తాళి కట్టిండు అయిపోయింది. ఎంబడే ఇడుపుల కాగితం రాసుకున్నారు. అయ్ ఏముంది నాకు అర్థంగా మూడు విడతలు రావాలంటే నెల 15 దినాలు పడుతుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే అయిపోయింది, ఏం లేదు. పెళ్లి నాడే ఇడుపుల కాగితం రాసుకున్నది, అయిపోయింది, ఏం లేదు. ఇంకా మీరు ఇంకా రైతులంతా ఏం చేయాలంటే ఇప్పుడు ఇక అన్నోయిన ఎవరైనా మిత్తిలకు పొత్తిలకు పైసలు ఇచ్చడం, ఇంకా మిత్తిలకి ఏముంది, ఆ ఫర్టిలైజర్ దగ్గర పోతే ఆయన మిత్తితో రాసుకొని మీకు ఇత్తనాలు అవి ఇవి ఇస్తాడు. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు 3 విడతలు ఉన్నాయి కదా, ఇక కూర్చొని అరుగు మీద కూర్చొని ఇట్లా గదవ కింద చేతి పెట్టుకొని చూసుకుంటా కూర్చొని, ఇంకా అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు, అంతకుమించి ఏం లేదు. బాగాలేదు మరి రేవంత్ రెడ్డిది ఇదే అంటున్నా నేను. ఆయన ఏదో చేద్దామని పోతున్నాడు, ఏదో చెప్తున్నాడు రైతులపై. అసలు రైతుల ఖాతాల్లో చాలా పకడ్బందీగా వేయాలి, ఆర్థిక భారం కూడా పడకుండా మేము 3 విడతలుగా 4 విడతలుగా ఇస్తున్నామని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ డైలాగులు నాకు అర్థం కాదు. పేరు మార్చినవు, ఏమైనా లాభం ఉందా? కేసీఆర్ రైతు బంధు అని పెట్టిండు, దాన్ని మార్చి రైతు భరోసా అని పెట్టినావు, ఏమైనా లాభం ఉందా? బర్రెకు సున్నం వేస్తే ఎద్దు అవుతుందా? అస్సలు కాదు కదా. కాబట్టి ఒకటే ఏంటంటే రైతులకు మామూలు షాక్ కాదు, హై లెవెల్ విద్యుత్ తీగలు ఉంటాయి చూడ, అవి ఏమంటారు 11 kV ఏమంటారు కదా, ఆ షాక్ తగిలింది. లేదు విడతల వారిగానే ఫస్ట్ 1 ఎకరానికి ఇస్తారంట, మళ్ళీ 10 రోజులు 15 రోజులు పెట్టి 2 ఎకరాలంట, మళ్ళీ 15 రోజులు పెట్టి 3 ఎకరాలు. ఇంకా అది నాకు తెలిసి యాసంగిల ఇట్లనే చెప్పిండు, 2 ఎకరాల వరకు ఆపేసిండు. ఈ వర్షాకాలం కూడా ఆపేసేటట్లే ఉంది 100%. ఈ వార్త చూస్తే ఏమైందంటే పెళ్లి రోజే ఇడుపుల కాగితం రాసుకున్నారు, అయిపోయింది. ఇక మీరు గదవ కింద చేతి పెట్టుకొని కూర్చొని ఎదురు చూడాలి. ఇక చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.